హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కామాక్షి టైలరింగ్ క్లాస్. నా పేరు యశ్వతి. నేను ఈరోజు పంజాబీ డ్రెస్ టాప్ ఏ విధంగా కుట్టాలో చూపిస్తున్నాను. మెయిన్ క్లాత్ లైనింగ్ నానబెట్టి ఆరబెట్టి రెడీగా పెట్టుకున్నాను. అది డ్రెస్ కొలతలు ఏ విధంగా తీసుకోవాలో చూపిస్తున్నాను. హైట్ వచ్చేసి 45, విడ్త్ వచ్చేసి 15 ఇంచెస్, షోల్డర్ 7 ఇంచెస్, ఆర్మ్ పొడవు 7 ఇంచెస్, చెస్ట్ వచ్చేసి 11.5, నడుము వచ్చేసి 10.5, తర్వాత హిప్ వచ్చేసి 11.5, ఎక్స్ట్రా 2 ఇంచెస్ తీసుకోవాలి. కింద గేర్ 15 ఇంచెస్, హ్యాండ్ పొడవు వచ్చేసి 12 ఇంచెస్, హ్యాండ్ విడ్త్ వచ్చేసి 11 ఇంచెస్, హ్యాండ్ మజిల్ రౌండ్ వచ్చేసి 7.5, కింద డౌన్ వచ్చేసి 7 ఇంచెస్. ఈ విధంగా తీసుకోవాలి. తీసుకున్న తర్వాత లైనింగ్ అనేది ఈ విధంగా 4 ఫోల్డింగ్స్, ఓపెన్ ఏమో ఆపోజిట్ పెట్టుకోవాలి, ఫోల్డర్ మన సైడ్ పెట్టుకోవాలి. లైనింగ్ మాత్రం ఒక 5 ఇంచెస్ తక్కువ తీసుకోవాలి. నేను 40 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఈ విధంగా మార్కింగ్ చేసుకొని షోల్డర్ 7 ఇంచెస్, ఎక్కడైతే 7 స్టాప్ అయిపోతుందో అక్కడ నుంచి ఆర్మ్ పొడవు అనేది స్టార్ట్ అవుతుంది. ఆర్మ్ పొడవు కూడా 7 ఇంచెస్, ఆర్మ్ క్రాస్ వచ్చేసి 1.5. ఈ విధంగా మనం మార్కింగ్ చేసుకొని రౌండ్ షేప్లో అంటే ఆర్మ్ షేప్లో డ్రా చేసుకోవాలి. ఆర్మ్ కింది భాగం నుంచి మనము హిప్ కట్ అనేది, సైడ్ కట్ అనేది 16 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేశాను. మధ్యలో కూడా ఒక లైన్ అనేది, అంటే 16 అంటే 8 దగ్గర కూడా ఒక లైన్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. తర్వాత చెస్ట్ కొలత వచ్చేసి 11.5 ప్లస్ 2 ఇంచెస్, నడుము కొలత వచ్చేసి 10.5 ప్లస్ 2 ఇంచెస్, హిప్ కొలత వచ్చేసి 11.5 ప్లస్ 1 ఇంచ్. హిప్ దగ్గర 1 ఇంచ్ అయితే సరిపోతుందండి. ఈ విధంగా మనం డ్రా చేసుకోవాలి. టూ డ్రాయింగ్స్ అంటే 2 సార్లు మార్కింగ్ అనేది చేసుకోవాలి. చేసుకున్న తర్వాత కింద గేర్ వచ్చేసి 15 ఇంచెస్, అంటే మనకు 13 అయితే సరిపోతుంది. 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఫోల్డింగ్స్లోకి వెళ్తుంది కదా, అందుకోసం ఈ విధంగా మనం డాట్స్ని కలుపుతూ మార్కింగ్ అనేది చేసుకోవాలి. లాస్ట్ మార్కింగ్ కింద గేర్ మార్కింగ్కి టచ్ చేయాలి. ఈ విధంగా చేసిన తర్వాత ఫ్రంట్ నెక్ పొడవు వచ్చేసి 6 ఇంచెస్. ఈ విధంగా మనము బాక్స్ లాగా మార్కింగ్ చేసుకోవాలి. రౌండ్ షేప్లో డ్రా చేసుకోవాలి. రౌండ్ షేప్లో కాకుండా నేను కొద్దిగా లీఫ్ ఆకారంలో డ్రా చేశాను. తర్వాత అవుట్లైన్ మొత్తం కట్ చేస్తూ రావాలి. ఈ విధంగా కట్ చేసిన తర్వాత మనం ఓపెన్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ మాత్రమే, ఫ్రెండ్స్ మనము కట్ దగ్గర ఒక టక్ అనేది ఇవ్వాలి, ఆర్మ్ దగ్గర ఒక టక్ ఇవ్వాలి. ఓపెన్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ మాత్రమే నెక్ అనేది కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్నాక ఫ్రంట్ పార్ట్ 1/2 ఇంచు లోతు వస్తుంది. ఈ విధంగా డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రంట్ పార్ట్ని రాసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్, నెక్ విడ్త్ వచ్చేసి 3 ఇంచెస్, నెక్ పొడవు వచ్చేసి, బ్యాక్ నెక్ పొడవు వచ్చేసి 5 ఇంచెస్. ఈ విధంగా బాక్స్ లాగా మార్కింగ్ చేసుకొని రౌండ్ షేప్లో డ్రా చేసుకోవాలి. తర్వాత కట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను హ్యాండ్ మిగిలిన క్లాత్ని డబల్ ఫోల్డ్ చేశాను. ఫోల్డర్ మన సైడ్ పెట్టుకున్నాను, ఆపోజిట్ సైడ్ ఏమో ఓపెన్స్ పెట్టుకున్నాను. ఈ విధంగా మనము రెడీ చేసుకొని హైట్ 12 ఇంచెస్, విడ్త్ వచ్చేసి 11 ఇంచెస్ ఫస్ట్ బాక్స్ లాగా మార్కింగ్ చేసుకోవాలి. ఆర్మ్ దగ్గర 3 ఇంచెస్ డౌన్ తీసుకొని ఈ విధంగా మనం హ్యాండ్ అనేది డ్రా చేసుకోవాలి. ఆర్మ్ షేప్లో డ్రా చేసుకుంటూ రావాలి. ఆ 2 డాట్స్ని కలుపుతూ డ్రా చేసుకోవాలి. 1/2 ఇంచు లోతు అనేది డ్రా చేసుకోవాలి. తర్వాత అవుట్లైన్ మాత్రమే కట్ చేయాలి. అవుట్లైన్ నీట్గా కట్ చేస్తూ రావాలి. ఈ విధంగా కట్ చేసిన తర్వాత సైడ్ కట్ చేయాలి. తర్వాత ఎక్కడైతే మనకు జాయింట్ పడుతుందో అక్కడ ఒక చిన్న టక్ ఇవ్వాలి. మధ్యలో కూడా ఒక టక్ ఇచ్చేసి ఓపెన్ చేసి 2 పొరలు మాత్రమే లోతు అనేది కట్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ని రాసుకోవాలి. తర్వాత ఇప్పుడు మెయిన్ క్లాత్ కూడా ఈ విధంగా ఫోల్డ్ చేయాలి. ఫోల్డర్స్ అని ఒక సైడ్ వచ్చేటట్టు చూసుకుంటూ ఆపోజిట్ సైడ్ ఓపెన్ పెట్టుకుంటూ ఈ విధంగా సెట్ చేస్తూ మనం లైనింగ్ పైన పెట్టేసి ఎక్స్ట్రాని కట్ చేసుకోవాలి. కొద్దిగా ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మిగిలిన క్లాత్ని ఈ విధంగా డబల్ ఫోల్డ్ చేసేసి హ్యాండ్ అనేది కట్ చేసుకోవాలి. హ్యాండ్ కూడా కొద్దిగా 1/2 ఇంచ్ వరకు ఎక్స్ట్రానే తీసుకుంటూ కట్ చేసుకుంటూ రావాలి. కరెక్ట్గా కట్ చేయొద్దు ఫ్రెండ్స్, మనకు మెయిన్ క్లాత్ అనేది ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రానే ఉండాలి. ఇప్పుడు లైనింగ్ కింది భాగము అంటే గేర్ భాగము 2 టైమ్స్ ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకొని రెడీగా పెట్టుకోవాలి. తర్వాత ఇప్పుడు మెయిన్ క్లాత్ స్ట్రైట్గా పెట్టాలి. లైనింగ్ అనేది రివర్స్లో పెట్టేసి కరెక్ట్ మనం మధ్యలో టక్ ఇచ్చాం కదా, ఆ టక్ దగ్గర నెక్ అనేది కరెక్ట్ మిడిల్లో కలిసేటట్టుగా చూస్తూ ఒక కదలకుండా ఆల్ పిన్స్ పెట్టుకుంటూ ఫస్ట్ నెక్ అనేది నీట్గా స్టిచ్ వేస్తూ రావాలి. నెక్ అనేది 1/2 ఇంచు విడతతో స్టిచ్ అనేది వేసిన తర్వాత కట్ చేసుకుంటూ ఒక 1/2 ఇంచు వెడల్పుతో మనం నెక్ ఏ విధంగా ఉందో అదే విధంగా కట్ చేస్తూ రావాలి. ఈ విధంగా కట్ చేసిన తర్వాత అక్కడక్కడ క్రాస్గా టక్స్ ఇవ్వాలి. టక్స్ ఇచ్చేటప్పుడు ఫ్రెండ్స్ ఎక్కడ కట్ కాకుండా మనం స్టిచ్ వేసిన స్టిచ్ అనేది కట్ కాకుండా టక్స్ అనేది ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత దాన్ని రివర్స్ చేసి ర్యాప్ చేయాలి. ర్యాప్ చేసి
నీట్గా కార్నర్కి మాత్రమే స్టిచ్ వేయాలి. కార్నర్కి వేయడం వల్ల నెక్ అనేది నీట్ ఫినిషింగ్ కనిపిస్తుంది. ఈ విధంగా నీట్గా స్టిచ్ వేసిన తర్వాత ఇక్కడ లైనింగ్ అనేది బయటికి రావద్దు ఫ్రెండ్స్. నీట్గా సెట్ చేస్తూ స్టిచ్ అనేది వేయాలి. వేసిన తర్వాత కట్ చేసి టర్న్ చేసుకోవాలి. టర్న్ చేసి కదలకుండా ఆల్ పిన్స్ పెట్టి లైనింగ్ కుట్టి రెడీగా పెట్టుకోవాలి. ఫ్రెండ్స్ ఇప్పుడు నేను బ్యాక్ పార్ట్ చూపిస్తున్నాను. బ్యాక్ పార్ట్ కూడా మెయిన్ క్లాత్ స్ట్రైట్గా పెట్టాలి. లైనింగ్ అనేది రివర్స్లో పెట్టేసి నెక్ చుట్టూ కదలకుండా ఆల్ పిన్స్ పెట్టుకొని నెక్ అంతా స్టిచ్ వేస్తూ రావాలి రౌండ్ షేప్లో. స్టిచ్ వేసిన తర్వాత ఒక 1/2 ఇంచ్ వెడల్పుతో మనం నెక్ అనేది రౌండ్గా కట్ చేసుకోవాలి. అక్కడక్కడ క్రాస్గా టక్స్ అనేది ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత ఆల్ పిన్స్ తీసి రివర్స్ చేసి ఒకసారి ర్యాప్ చేయాలి. ర్యాప్ చేసి రౌండ్ షేప్లో నీట్గా కార్నర్కి మాత్రమే స్టిచ్ వేస్తూ రావాలి. ఈ విధంగా వేసిన తర్వాత కార్నర్కి వేయాలి ఫ్రెండ్స్. ఎక్కడ ముడతలు లేకుండా చూసుకోవాలి. వేసిన తర్వాత టర్న్ చేసి కదలకుండా ఆల్ పిన్స్ అనేది పెట్టుకోవాలి. ఎక్కడ ముడతలు లేకుండా కదలకుండా ఆల్ పిన్స్ అనేది పెట్టుకొని లైనింగ్ మొత్తం స్టిచ్ వేసి రెడీగా పెట్టుకోవాలి. లైనింగ్ అంతా స్టిచ్ వేసాను ఫ్రెండ్స్. ఇప్పుడు హ్యాండ్ పైన మెయిన్ క్లాత్ పైన లైనింగ్ పెట్టేసి కార్నర్ మొత్తం స్టిచ్ వేస్తూ రావాలి. వేసిన తర్వాత నేను కింది భాగంలో మాత్రం కూర వచ్చింది నాకు మెయిన్ క్లాత్. ఆ కూరని నేను 1 టైం మాత్రమే ఫోల్డ్ చేస్తున్నా. ఒకవేళ కూర లేకపోతే దాన్ని డబల్ ఫోల్డ్ చేసుకోవచ్చు. ఈ విధంగా స్టిచ్ మొత్తం కార్నర్స్ వేసిన తర్వాత కార్నర్స్ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. అదేవిధంగా ఇంకొక హ్యాండ్ కూడా కట్ చేసి స్టిచ్ వేసి రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడు నేను షోల్డర్స్ జాయిన్ చేస్తున్నాను. ఈ విధంగా షోల్డర్ అనేది జాయిన్ చేసిన తర్వాత హ్యాండ్ మిడిల్ పార్ట్ అంటే మనం టక్ ఇచ్చాం కదా, ఆ టక్ అనేది జాయింట్ పైన వచ్చేటట్టు చూస్తూ కొద్దిగా సెట్ చేస్తూ ఆర్మ్ మొత్తం రౌండ్ షేప్లో స్టిచ్ వేస్తూ రావాలి. అంటే మనకు ఆర్మ్ ఏ షేప్లో ఉంటుంది ఆ షేప్లో స్టిచ్ వేస్తూ రావాలి. వేసిన తర్వాత హ్యాండ్స్ 2 కొనలు కలుపుతూ ఈ విధంగా మధ్యలో జాయిన్ చేస్తూ రావాలి. మనం ఇందాక మార్కింగ్ చేసాం కదా ఫ్రెండ్స్, కరెక్ట్ మార్కింగ్ హ్యాండ్ నుంచి హిప్ కట్ వరకు స్టిచ్ వేస్తూ రావాలి. తర్వాత మరో ప్రక్కన కూడా హ్యాండ్ జాయిన్ చేసుకోవాలి. షోల్డర్ మధ్య భాగంలో కరెక్ట్ హ్యాండ్ టక్ పెట్టేసి రౌండ్ షేప్లో స్టిచ్ వేస్తూ రావాలి. తర్వాత ఇలా టర్న్ చేసేసి హ్యాండ్ నుంచి హిప్ కట్ వరకు ఈ విధంగా మనం మార్కింగ్ చేసాం కదా, మార్కింగ్ పైన స్టిచ్ వచ్చేటట్టుగా స్టిచ్ వేసి కట్ చేయాలి. కట్ చేసిన తర్వాత అక్కడక్కడ లైట్గా టక్స్ ఇవ్వాలి. అలా టక్స్ ఇవ్వడం వల్ల మనకు షేప్ అనేది నీట్గా కనిపిస్తుంది ఫ్రెండ్స్. మనం వేసుకుంటే బాడీ షేప్ కరెక్ట్గా నీట్గా కనిపిస్తుంది. ఇప్పుడు సైడ్లో ఈ విధంగా 2 టైమ్స్ ఫోల్డ్ చేయాలి. ఫోల్డ్ చేసి మన కట్ ఎక్కడి వరకు ఉందో అక్కడ వరకు స్టిచ్ వేస్తూ రావాలి. ఈ విధంగా కొద్దిగా సెట్ చేస్తూ కట్ వరకు స్టిచ్ వేసి నీడిల్ అనేది మధ్యలో పెట్టేసి క్లాత్ని మనం టర్న్ చేసుకోవాలి. టెన్షన్ పైకి లేపి క్లాత్ని టర్న్ చేయాలి. నీడిల్ మధ్యలో పెట్టకుండా మనం టర్న్ చేస్తే అది కరెక్ట్గా రాదు ఫ్రెండ్స్, రౌండ్ షేప్ అయిపోతుంది. మనకు కరెక్ట్గా ఇట్లా స్క్వేర్ లాగా రావాలి. ఈ విధంగా కొద్దిగా సెట్ చేస్తూ మొత్తం స్టిచ్ వేయాలి. వేసిన తర్వాత ఫ్రెండ్స్ మనం ఆడికి కట్ చేసి కింది భాగం సపరేట్గా కూడా స్టిచ్ వేయచ్చు. నేను కంటిన్యూగా స్టిచ్ వేస్తున్నాను. కట్ చేయకుండా కంటిన్యూగా 2 టైమ్స్ ఫోల్డ్ చేసేసి కింది భాగం కూడా స్టిచ్ అనేది వేస్తూ వస్తున్నాను. ఇలా కూడా చేయొచ్చు ఫ్రెండ్స్. లేదంటే లాస్ట్ అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో కూడా స్టిచ్ అనేది వేయచ్చు. అలాగే సైడ్లో కూడా 2 టైమ్స్ ఫోల్డ్ చేసేసి నీట్గా సైడ్లో కూడా అదే విధంగా స్టిచ్ అనేది వేయాలి. నీడిల్ అనేది మధ్యలో పెట్టేసి టర్న్ చేసి 2 టైమ్స్ ఫోల్డ్ చేసి మనకు చూడడానికి ఈ విధంగా ఎల్ షేప్లో అంటే స్క్వేర్ లాగా రావాలి. ఈ విధంగా 2 టైమ్స్ ఫోల్డ్ చేసి కింది వరకు స్టిచ్ వేసి కింది భాగాన కూడా కంటిన్యూగా 2 టైమ్స్ ఫోల్డ్ చేసి ఈ విధంగా స్టిచ్ వేయచ్చు. ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఎలా ఉందో తప్పకుండా ట్రై చేయండి. కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ ఎప్పుడు మాకు ఉండాలి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్. కార్నర్కి కూడా ఒక స్టిచ్ వేయాలి.